వినోద్, ఈరోజు మనం ఎందుకు మెదక్ వెళ్తున్నాం తెలుసా? అలా కాదు వినోద్, ఈరోజు ఎందుకు వెళ్తున్నాం అంటే యాక్చువల్గా ఈ మెదక్ చర్చ్ అనేది మన ఇండియాలో లార్జెస్ట్ చర్చ్ అన్నమాట. ఓకే, అయితే యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చెప్పు చెప్పు. అవును, నేను వెళ్ళేది ఫస్ట్ టైమే, నువ్వు కూడా వచ్చేది నాతో ఫస్ట్ టైమే. సో మనకి రూట్ తెలియదు, గూగుల్లో మనకి గూగుల్ తల్లి మనకి బెస్ట్ అనమాట. సో జై గూగుల్ తల్లి, ఎలా చూపిస్తే అలా వెళ్దాం అంతే, మనకి ఇంకా రూట్ లేదు. సో 106 కిలోమీటర్స్ ఉంది. ఇంకా భారత్ బంద్ అసలు దేని గురించి? రైతుల గురించి. మన తెలంగాణలో ఉన్న రైతుల గురించి పట్టించుకోరు, కానీ పక్క రాష్ట్ర రైతులు అంటే అట్లనే కాదు. కానీ అందరు రైతులు ఒకటే. రైతులు లేని మనకి ఫుడ్ ఉండదు. బేసిక్లీ మనకి ఫుడ్ కావాలంటే రైతు ఉండాలి, రైతు చేస్తాం. మెదక్ చర్చ్ వెళ్తా, ఎప్పుడైనా పోయావా నువ్వు? నేను సేమ్, నాకు కూడా అంతే. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా ఫ్రెండ్ దాన్ని కూడా తీసుకెళ్తాను, కానీ నాకు కుదరలేదు అనమాట. మన గూగుల్ తల్లి ఎక్కడ చెప్తుంది చూడు. More 2 hours 2 minutes. ఓకే, నా న్యూ బైక్ అనమాట, హిమాలయన్. అప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు నా బైక్ ఆర్డర్ పెట్టాను నేను. ముందలా ఉంటాయి, కింది అని అంటున్నాను. అప్పటిదాకా పాటలేను. అదిగో రే మెదక్. అరే ఫోటో దిగుతాం రా. ఫస్ట్ రైడ్ కదా, అట్లా నేను అనేది.
ఎవరిని అడుగుదాం. తెలుసా కరెక్టేనారా ఇప్పుడైనా? మొత్తానికి ఫైనల్గా చేరుకున్నాము మనం మెదక్ చర్చ్కి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద చర్చ్. నేను చెప్పాను కదా తనకి ఈ వీడియో సర్ప్రైజ్ చేద్దామని తనకి ఈ వీడియో షూట్ చేస్తున్నాను స్టార్టింగ్లో. తను ఈ వీడియో చర్చ్ చూసిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఫైనల్గా చాలా బాగుంది కదా చర్చ్. ఇంకా లోపల పోయినా కూడా చూద్దాం ఎలా ఉంది, ఇంకా లోపల ఎలా ఉంటుంది ఇంటీరియర్ కానీ. ప్రతి ఒక్క చర్చ్లో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది, ఇంటీరియర్ కానీ లోపల ఆర్కిటెక్చర్ కానీ. మరి దీంట్లో ఎలా ఉందో చూద్దాం, చుట్టుపక్కల ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అంత పెద్ద ఒక చిన్న పార్క్ ఇచ్చారు కూర్చోవడానికి, ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, చల్లగా ఉంటుంది. ఇక్కడ చాలా కోతులు ఎక్కువ ఉన్నాయి అబ్బా. ఫస్ట్ చాలా కోతులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఉదయం